श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साई राम। साई बंधुవులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 26, ఓవి 16 నుంచి 30వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. అక్కడి నుండి రాఘవుడు అంగన జూచి విచారమంది, తాగ్రకున జటబట్టుకొని కంజదళాక్షిని గారవించియు. కంజదళాక్షిని గారవించి మక్కువ నూరడించి పలుమారును మోమున మోము చేర్చి. పలుమారును మోమున మోము చేర్చి ఆ చక్కెర బొమ్మ కాల్నడల జయన వచ్చి. ఆ చక్కెర బొమ్మ కాల్నడల జయన వచ్చి ప్రసన్న రాఘవా. ఓం శ్రీ సాయిరామ్. ఈ మాయామోహపు బంధనాలను త్రుంచి సత్యంపై దృష్టి నిలిపేలా, మనసును అంతర్ముఖం చేసేలా ఆశీర్వదించమని, ఆ దిశగా నడిపించమని సాయి భక్తులమైన మనందరి తరపున హేమాడ్ పంత్ మహాశయుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఉన్నాం. 16వ ఓవి నుంచి. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వాని చింత వద్దు. జయ జయ పూర్ణకామ. మాకు మీ యందు ప్రేమ స్థిరపడు కాక. మంగళధామ. ఈ చంచలమైన మనస్సు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలు చెప్తారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడీ రావటం షిరిడీ యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడీ యొక్క సుకృతం ఎంత ధన్యం! సాయి దయామయులు దాన్ని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయిదేవ, మాకు ప్రేరణ కలిగించేది మీరే. మా వాక్కు నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు, చేయించేవారు మీరొక్కరి. మీతో నిత్య సమాగమం మాకు ఆగమ నిగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామావర్తనే మాకు కథాకీర్తన. అదే మా నిత్యానుష్ఠానం. అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధపత్రాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువులు వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తా. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మేము ప్రసన్నం చేసి సుఖసంతుష్టిని అవుతాం. సాత్విక అష్టభావాలని, నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధాభక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది, దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి మీ పాదాంగుష్ఠాల యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మేము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగజుడుపు దిష్టి తీస్తాను. నా పంచప్రాణాలను వింజామరులుగా వీస్తాను.
మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాం. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ సింధు విశ్లేషణ ప్రవేశిద్దాం. కొన్ని ఓవిళ్ళు అద్భుతంగా ఉన్నాయి. నిజమైన భక్తిని, మానసిక ఉపాసనను ఈ ఓవిల్లో ఎంతో ఉన్నతమైన స్థితిలో చెప్పారు. కానీ ఒక పద్ధతికి అలవాటు పడిన మనం ఇప్పుడు చెప్పబడినటువంటి ఉన్నతమైన భక్తిని ఆచరించటానికి మనసు అంత తొందరగా ఒప్పుకోదు. కానీ దాన్ని ఒప్పించి ఈ దిశగా భక్తిని ఆచరించగలిగితే అప్పుడే భక్తి రహస్యం తెలుస్తుంది. హేమాడ్ పంత్ మహాశయుడు చాలా సందర్భాల్లో అంటాడు, భక్తి రహస్యం తెలుసుకోవాలి అంటాడు. భక్తి రహస్యం ఎప్పుడు తెలుస్తుంది? మానసికంగా భక్తిని ఆచరించినప్పుడు, మానసిక ఉపాసన చేసినప్పుడు. అంటే కర్మలతో కూడిన భక్తిని కాకుండా మానసిక భక్తిని, ప్రేమపూరిత భక్తిని, అనురాగంతో కూడిన భక్తిని, తపనతో కూడిన భక్తిని, అనురాగం, ప్రేమ, భక్తి ఇవన్నీ మనసుకు సంబంధించినవి. కనుక కొన్ని ఓవిలు చాలా బాగున్నాయి. మరి మహానుభావుడు సాయినాథుల వారు ఎలా చెప్పిస్తారో చూద్దాం. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి, మాకు సుఖదుఖాలు అనేది తెలియకుండా పోవాలి. అంటే ఈ శరీరమే నేను అనే భావం లేకుండా చేయి బాబా. ఆ భావాన్ని మీరే తీసేసుకోండి. ఏదో మనం ఆయన కోసం దాన్ని ఇచ్చేస్తున్నట్టుగా, ఈ శరీర భావం అనే దాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆయనకి ఏదో ప్రయోజనం కలుగుతుంది అన్నట్టు కాదు. ఈ భావాన్ని, శరీర భావాన్ని తీసేసుకోవడం మనకు చేత కావట్లేదు కాబట్టి ఇక వేరే మార్గం లేక బాబా నువ్వే తీసుకో అంటున్నాం. మనం తీసేసలేనప్పుడు మనం మొయ్యలేని బరువుని ఏం చేస్తాం? ఇంకో వ్యక్తిని, బలమైన వ్యక్తిని పిలిచి కాస్త దీన్ని ఎత్తిన పెట్టు అంటాం, మనం మొయ్యలేనప్పుడు. ఆ విధంగా నేను అనే భావాన్ని మనం తీయడం మనకు చేత కావట్లా. ఇంకా చివరికి మార్గం ఏంటి? బాబా దీన్ని మీరే తీసుకోండి. ఎందుకని? మనకు పనికి వచ్చేది అయితే మనం ఉంచుకునేవాళ్ళం, మనకు పనికిరాదు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం. మనకు దేనికి పనికిరాదు? ఆధ్యాత్మిక సాధనకు పనికిరాదు, ఆత్మసాక్షాత్కారానికి పనికిరాదు, ఆత్మజ్ఞానానికి పనికిరాదు ఈ శరీరం అనే భావన. అర్థమైపోయింది. ఇది ఉన్నంత వరకు మనకి దుఃఖం తప్పదు, బాధ తప్పదు, ఈ గందరగోళాలన్నీ తప్పవు. కాబట్టి ఇక దీన్ని తీసేద్దామంటే మనకు చేత కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ పనికి మాలిన దాన్ని బాబాకే ఇచ్చేయాలి. కాబట్టి ఆ ఇచ్చేద్దామన్నా మనకివ్వడం చేత కాదు, మళ్ళీ ఆయనే తీసుకోవాలి. ఇది కూడా ఎలా ఉంటుంది? అన్నం కలిపి ముందు పెడితే తినిపించు బాబా, తినలేకపోతున్నాను అన్నట్టుగా ఉంది. తప్పదు, మరి ఏం చేస్తాం? శరీరాభిమానం తొలగించుకోవడం మన వల్ల కాదు. అందుకనే హేమాడ్ పంత్ మహాశయుడు మనందరికీ ఒక మార్గం చూస్తున్నాడు. ఏమని? బాబా ఈ శరీరాభిమానాన్ని మీరే తీసుకోండి. ఆయన తప్ప దాన్ని తీసేసే శక్తి ఎవరికి లేదు, మనకు అస్సలు లేదు. అందుకనే ఆయన తీసుకోమన్నాం. అలాగే ఇది మనకి ఎందుకు పనికిరాదు, అన్ని రకాల కష్టాలు దీంతో, కాబట్టి ఆయన తీసుకోమన్నాం. మనకు పనికి వస్తే ఎందుకు ఇస్తాం? అమ్మ మనకు కూడా చాలా తెలివితేటలుంటాయి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి, ఇందులో మాత్రం కొంత నిజాయితీ ఉంది. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలన్నాడు బాబా. మాకు దుఃఖం తెలియకుండా పోవాలి, అశాంతి తెలియకుండా పోవాలి అనలా, సుఖం కూడా నాకు తెలియకుండా పోవాలి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, సుఖం తెలిస్తే దుఃఖం తెలుస్తుంది అని వెనకాలే. రాత్రి ఉంటే పగలు వస్తుంది, పగలు ఉంటే రాత్రి వస్తుంది. పగలు లేకపోతే రాత్రి లేదు, రాత్రి లేకపోతే పగలు లేదు. రాత్రి అనేది లేదనుకోండి, ఇంక ఉండేది ఏంటి? ఎప్పుడు పగలే. ఇంకా దాన్ని పగలంటామో ఏమంటామో అనడానికి లేదు. రాత్రి పగలు లేని స్థానం ఒకటి ఉంది, అదే సూర్యగోళం. సూర్యనారాయణ దగ్గర రాత్రి లేదు, పగలు లేదు, ఉండేది ఒకటే. రాత్రి ఉంటేనే పగలనే పదం పుడుతుంది. పగలనే పదం పుట్టిందంటే రాత్రి అనేది ఉన్నట్టే లెక్క. నేను జన్మించాను అంటే మరణం ఉందని లెక్క. నాకు జన్మ లేదు అని అంటే మరణము లేదని అర్థం. కాబట్టి నువ్వు సుఖం అనుభవించావంటే దాని వెనకాల దుఃఖం ఉందని అర్థం. కాబట్టి సుఖ దుఃఖాలు రెండు తీసుకోమని చెప్పడంలో అర్థం ఏంటంటే, సుఖాన్ని నువ్వు తీసుకున్నావు అనుకో, ఇంకా దుఃఖం కూడా నాకు ఉండే అవకాశం లేదు. అసలు సుఖం ఉండబట్టే దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి ముందు ఆ సుఖాన్ని తీసేసుకో, దాని వెనకాల దుఃఖం సహజంగా మాయమైపోతుంది. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసును అరికట్టండి. మీ ఇచ్ఛానుసారంగా, మీ ఇష్ట ప్రకారంగా మీ సూత్రాన్ని నడిపించి మా మనసును అరికట్టండి. అంటే ఆయన పట్టుకుని ఒక సూత్రంతో బొమ్మలు ఆడిస్తుంటాడు, ఈ ఆట బొమ్మలను ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధమైన సూత్రంతో మమ్మల్ని నడిపించండి.
మా మనసుని అరికట్టండి. అంటే ఇచ్చలవిడిగా మనసు కోరికల వెంట, ప్రపంచ సుఖాల వెంట పరిగెట్టి పరిగెట్టి అలసిపోతుందయ్యా. దాని దిక్కు దమానం తెలియకుండా అయింది. చిన్నప్పటి నుంచి పరిగెడుతూనే ఉంది. అనేకమైన వాటిని కోరుకుంది, చాలా వాటిని సంపాదించుకుంది, చాలా వాటిని అనుభవించింది. అయినా కానీ దానికి ఇంతవరకు తృప్తి కలగలేదు. ఇంకా పరిగెడుతూనే ఉంది. 60, 70, 80 ఇచ్చినా పరిగెడుతూనే ఉంది. ఆ పరిగెట్టడంలో అది అలసిపోతుంది తప్ప కోరికలు మాత్రం వదులుకోవట్లేదు బాబా. కాబట్టి ఆ మనసును కాస్త అరికట్టవయ్యా, కాస్త నాకు మనశ్శాంతి దొరుకుతుంది. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖ దుఃఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖ దుఃఖాలను కూడా మీరే తీసుకోండి. నేను అనే భావం ఉంది కదా బాబా మా అందరికీ. ఓ పని చేయండి, ఆ నేను అనే భావాన్ని మీరే తీసుకోండి. ఎప్పుడైతే నేనే అనే భావం మీరు తీసుకుంటారో ఆ నేనుకు సంబంధించిన సుఖ దుఃఖాలు కూడా మీకే వస్తాయి. అనుభవాలు మాకు రావుగా. మేము ప్రశాంతంగా ఉంటాం. టోటల్గా మిమ్మల్ని పట్టుకుంది మేము ప్రశాంతంగా ఉండడానికి, మేము మనశ్శాంతిని పొందడానికి. ఈ స్వార్థంతో మీ పాదాలు పట్టుకున్నాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా మనశ్శాంతి రావట్లేదు. కారణం నేను అనే భావాన్ని తొలగించుకోలేకపోవడం. మాకు అర్థమైపోయింది, నేను అనే అహంభావాన్ని మేము తొలగించుకోలేము. అదే శరీర భావం. కాబట్టి దాన్ని మీరు తీసుకోండి. దానికి సంబంధించిన అనుభవాలు గొప్పవి కానీ చిన్నవి మాకు అనవసరం, తీసేసుకోండి బాబు. ఇంక వీటితో మేము యాగలేము అని చెప్తున్నాడు. మాకు వాని చింత వద్దు, వాటి గురించిన ఆలోచన మాకు వద్దు బాబా. వచ్చినప్పుడు వస్తాయి, ఆహా ఓహో అని బ్రహ్మానందపడిపోతాం. ఫంక్షన్లు చేస్తాం, సెలబ్రేషన్స్ చేస్తాం, ఎంత ఆనందపడతామో. కానీ ఏదన్నా చిన్నది పోయిందా, ఏదన్నా కొద్దిగా ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, అయిపోయింది. సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చితకిల పడిపోదురు అని కృష్ణ భగవానుడు చెప్పినట్టుగానే మన పరిస్థితి నడుస్తూ ఉంటుంది. జయ జయ పూర్ణకామ, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ, ఈ చంచలమైన మనసు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. పూర్ణకామ, పూర్ణమైనటువంటి కోరికలు తీర్చుకున్నటువంటి వాడా, కోరికలన్నీ తీరినవాడా. అనుమాత్రం కోరిక కూడా తీరని పరిస్థితి లేదు గురువు గారికి. జ్ఞానం ద్వారా ఆయన కోరికలు లేని స్థితికి వెళ్ళాడు. కోరికలు లేని స్థితికి వెళ్ళడమే కోరికలు తీరటం. కోరికలు తీర్చుకుంటూ పోతే జీవితంలో ఎప్పుడు తీరవు. మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మా ప్రేమ మీ మీద నిలబడిపోవాలి. ఇంకెటు చూడకూడదు మా చూపు, మా మనసు ఇంక దేని గురించి ఆలోచించకూడదు, దేన్ని ఇష్టపడకూడదు. మిమ్మల్నే ఇష్టపడాలి. మీ మీదే మా దృష్టి నిలబడిపోవాలి. మంగళధామ, అందరికీ శుభాలను కలిగించేవాడా, ఈ చంచలమైన మనసు మీ పాదాల యందు విశ్రాంతి తీసుకొనుగాక. ప్రతిక్షణం ఏదో ఆలోచిస్తుంటుంది, ప్రతిక్షణం పరిగెడుతుంటుంది. అటువంటి ఎలకలాంటి, జింకలాంటి ఈ యొక్క మనసు మీ పాదాల యందు స్థిరపడుగాక. నిజానికి ఆయన పాదాల దగ్గర మాత్రమే స్థిరపడుతుంది, ఇంకా ఎక్కడా స్థిరపడదు. కాబట్టి ఇప్పటికి అర్థమైంది. కాబట్టి ఈ ప్రార్థన చేస్తున్నాం. ఇంకెక్కడా నాకు మనశ్శాంతి లేదయ్యా, స్థిరపడదయ్యా నా మనసు. అర్థమైపోయింది. మీ పాదసేవలో, మీ నామ సంకీర్తనలో, మీ పదధ్యానంలో అది మనశ్శాంతిని పొందుతుంది అనేది నాకు అర్థమైపోయింది. అనుకున్నాను ఇంతకాలం. లోకంలో చాలా ఉన్నాయి, అనుభవించాల్సినవి, సంపాదించుకోవాల్సినవి. అవన్నీ సంపాదించుకుంటే మనసు ప్రశాంతత పొందుతుంది అనుకున్నా. ఏం లేదు, ఉట్టిదే. ఎన్నో సంపాదించుకున్నాను, ఎన్నోసార్లు అనుకున్నవి సాధించాను. కానీ మనసు మళ్ళీ కొత్త వాటి తెచ్చిపెట్టుకుంటూనే ఉంది. నన్ను అశాంతికి గురి చేస్తూనే ఉంది, నన్ను పరిగెట్టిస్తూనే ఉంది. కాబట్టి నాకు అర్థమైంది ఎక్కడంటే మీ పాదాల వద్దే నిజమైన శాంతి ఉంది కనుక దాన్ని మీ పాదాల యందు స్థిరపడుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలు చెప్తారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసుకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు కాకపోతే ఎవరు చెప్తారు మాకు మంచి మాటలు? మాకు ఏది మంచో ఏది చెడు ఎవరు చెప్తారు? గురుస్వరూపంగా ఉన్నారు కాబట్టి, గురువు గారు కాబట్టి, జ్ఞానస్వరూపులు కాబట్టి మాలాంటి అజ్ఞానులు జ్ఞానాన్ని బోధిస్తారు, మాకు మంచిని బోధిస్తారు. ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసుకు శాంతిని చేకూరుస్తారు? ఎవరు మా దుఃఖాలని తొలగిస్తారు? దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? అజ్ఞానం నుంచి వస్తాయి. సంఘటనల నుంచి రావు, ప్రపంచం నుంచి రావు. ప్రపంచం నుంచి కర్మానుసారంగా జరుగుతాయి. కానీ వాటికి మనసుకి ఎక్కించుకోకుండా, పట్టించుకోకుండా సుఖంగా ప్రశాంతంగా ఉండేది మాత్రం జ్ఞానం వల్ల వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు.
కాబట్టి ఆ గురువు ఇచ్చే జ్ఞానం వల్లే దుఃఖం దొరుకుతుంది తప్ప ప్రపంచంలో ఉన్న సంఘటనల ద్వారా వ్యక్తుల ద్వారా వచ్చేవి ఆగవు, అవి వస్తూనే ఉంటాయి. ఒక వ్యక్తి మనం కాల్చాడు గన్ పెట్టి, దాంట్లో ఉన్న తోట ఖచ్చితంగా మనం తాకుతుంది, తాకితే చచ్చిపోతాం. తోట పేలిస్తే ఖచ్చితంగా ఎటు గురి చూసి పేలిస్తే అటు వచ్చి వస్తుంది, బాణం పెట్టేస్తే అటు వస్తుంది. కానీ దాన్ని రాకుండా అడ్డుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు, ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు అది మనం ఏం చేయలేదు. కాబట్టి పేల్చిన తోట కానీ వదిలిన బాణం కానీ అది ఎటు వదిలితే అటు వస్తుంది, కానీ అడ్డుకోవడానికి ఏదైనా వచ్చినప్పుడు అది ఏమీ చేయలేదు. ఆ అడ్డుకోవడమే సాయినాథుడి అనుగ్రహం, సాయినాథుడి రక్ష. బాబా, మీరు షిరిడీ రావటం షిరిడీ యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. ఈ లోకంలో, ఈ దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చాలామంది మహాత్ములు పుణ్యక్షేత్రాల్లో ఉంటూ ఉంటారు. రమణ మహర్షి గారు దక్షిణేశ్వరంలో ఉన్నారు, రమణ మహర్షి గారు అరుణాచలంలో ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు దక్షిణేశ్వరంలో ఉన్నారు, మలయాళ స్వామి వారు తిరుపతి సమీపాన తపస్సు చేశారు. ఎంతోమంది మహాత్ములు పుణ్యక్షేత్రాలను ఆధారం చేసుకొని ఉండిపోయారు. ఆ పుణ్యక్షేత్రాల కారణంగా వారి కారణంగా పుణ్యక్షేత్రానికి ఎంతో గొప్ప పేరు వచ్చింది. కానీ సాయినాథుల వారు అలా కాదు. ఎందుకు ఎవరికీ తెలియని ఒక మారుమూల పల్లెలకు వచ్చి ఎందుకు పనికిరాని ఒక పెంట కుప్ప దగ్గర నివసించి ఆ పెంట కుప్పనే మందిరంగా తయారు చేసి ఆ షిరిడీని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారు. అది అవతార పురుషుని యొక్క గొప్పతనం. శ్రీ నృసింహ సరస్వతి గారు ఎక్కడెక్కడ తపస్సు చేశారో ఆ ప్రదేశాలన్నీ దత్తక్షేత్రాలుగా వైభవోపేతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఎక్కడ తపస్సు చేస్తే అది పుణ్యక్షేత్రమైంది. కొంతమంది మహాత్ములు పుణ్యక్షేత్రాలను ఎంచుకొని అక్కడ తపస్సు చేశారు. దానివల్ల ఆ పుణ్యక్షేత్రానికి మరింత శక్తి వచ్చింది, వారికి గుర్తింపు వచ్చింది. కానీ భగవదవతారమైన సాయినాథుల వారు, దత్తావతారం నృసింహ సరస్వతి గారు, వారు ఎక్కడ తపస్సు చేస్తే, ఎక్కడ నివసిస్తే ఆ ప్రదేశం పుణ్యక్షేత్రమైంది. శ్రీనివాసుడు, శ్రీమన్నారాయణుడు ఏడుకొండల మీద పోయి వెలిశాడు, అది మహాపుణ్యక్షేత్రమైంది. అంటే ఆయన ఎక్కడుంటే అది మహాపుణ్యక్షేత్రమైంది. భగవదవతారానికి ఆ యొక్క శక్తి ఉంటుంది. షిరిడీ యొక్క సుకృతం ఎంత ధన్యం. సాయి దయామయులు దాన్ని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. షిరిడీ ఎంత పుణ్యం చేసుకుందో, మరి సాయినాథుల వారు అక్కడికి రావడానికి ఆ షిరిడీ క్షేత్రం ఎంత పుణ్యం చేసుకుందో, అక్కడున్న ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఎంత గొప్పదో. అందుకే ఆయన దాన్ని భాగ్యవంతంగా తీర్చిదిద్దారు. అంటే ప్రపంచంలో అత్యంత వైభవపేతమైన క్షేత్రాల్లో షిరిడీ ఒక క్షేత్రం. ప్రపంచంలో 4 అత్యంత ప్రజాదరణ, భక్తుల ఆదరణ, భక్తులు దర్శించే క్షేత్రాలు 4 ఉంటే వాటిలో షిరిడీ ఒకటి. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా వెంకటేశ్వర స్వామి తర్వాత అంతగా వైభవం కనిపించేది షిరిడీలోనే. 4 హారతులు, 4 హారతుల్లో 4 సార్లు ఆయనకి డ్రస్సులు మారుస్తారు, దండలు మారుస్తారు. ఒక అద్భుతం, మహాద్భుతం. సాయిదేవ, మాకు ప్రేరణ కలిగించేది మీరే, మా వాక్కు నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు, చేయించేవారు మీరొక్కరే. ఆనాడు హేమాడు పంత మహాశయుడికి ప్రేరణ కలిగించి సచ్చేత్ర అనే మహాగ్రంథాన్ని రచింపచేశారు. దాన్ని విశ్లేషణ చేసుకుని వాక్కుని వారు అనుగ్రహిస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి సాయినాథుల వారు అనుగ్రహం వల్లనే ఈ విశ్లేషణ కార్యక్రమం జరుగుతుంది. శ్రవణం చేసే అదృష్టం మీకు, పారాయణం చేసి విశ్లేషణ చేసే భాగ్యం నాకు. వారి అనుగ్రహం వల్లే కలుగుతుంది. వారి అనుగ్రహం ఉన్న వాళ్ళే వింటారు, వారి అనుగ్రహం ఉండబట్టే చెప్పగలుగుతారు. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? అనంతా తులాతే కసేరే స్తవావి, అనంతా తులాతే కసేరే నమావి, అనంత ముఖాచ శినేశేషగాత, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అనంతుడైన ఆదిశేషుడే శ్రీమన్నారాయణ యొక్క గొప్పతనాన్ని కీర్తించి అలసిపోతే ఒక్క గొంతు పెట్టుకున్న వాళ్ళు మనమేం మాట్లాడతాం, మనమేం చెప్తాం ఆయన గురించి? మనమెవరం? కనుక చెప్పేవారు, చేయించేవారు అంతా ఆ మహానుభావుడే. అంతర్ముఖంగా ఉన్న ఆ సాయినాథుల వారే. మీతో నిత్య సమాగమం మాకు ఆగమ నిగమాలు. నిత్యం ఆయనతో కలిసి ఉండడం, ఆయన గురించి వినడం, ఆయన గురించి చెప్పుకోవడం, ఆయన గురించి కీర్తించడం, ఆయన్ని పూజించడం, ఇవన్నీ మనకు ఆగమ నిగమాలు. అంటే వేదాలతో సమానం, వేదాలు ఉపనిషత్తులతో సమానం. సాయినాథుని గురించి వినడం, చెప్పడం, ఆయన పూజించడం, ఆయన కీర్తించడం, ఆయన్ని ధ్యానించడం,
వేదాలు ఉపనిషత్తులతో సమానం. ఇంకా మనం వేరే ప్రత్యేకించి ఏం చేయక్కర్లా. గురువుకు అంత శక్తివంతుడు కదా, త్రిమూర్తులతో సమానము, త్రిమూర్తుల కన్నా గొప్పవాడు గురువు. కనుక గురువు ఎక్కడుంటే అక్కడే వేదాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి. గురువుకు సంబంధించింది ఏది తెలుసుకున్నా వేదాలు ఉపనిషత్తులు తెలుసుకున్నట్టే. గురువు చెప్పిన దాన్ని వేదాలు చెప్తాయి. వేదాలు చెప్పిన దానికంటే గురువు చెప్పిన వాక్యానికే గొప్పతనం. అదే లోకంలో ఆచరణీయం. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. బాబాగారి చరిత్రను, వారి లీలలను, వారి జీవిత విధానాన్ని తెలుసుకుంటే అది పారాయణం. పారాయణం అంటే పవిత్రపరిచేది, చదవడం కాదు. పారాయణం అంటే పవిత్రపరిచేది. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. ఎక్కడ సుఖాలు ఉంటాయో, ఎక్కడ భోగం ఉంటుందో, ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఇంద్రియాలు సుఖాలకు అలవాటు పడిపోయి, భోగాలకు అలవాటు పడిపోయి భగవంతుడికి దూరం అవుతాయి. కనుక నీ సుఖాలను దూరం చేసే, నీ యొక్క సన్నిధానాన్ని దూరం చేసే, నీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకొద్దు. సుఖాలు, భోగాలు, ఐశ్వర్యం భగవంతుని దూరం చేస్తుంది. కనుక అటువంటి ఐశ్వర్యం మాకు అక్కర్లేదు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి అంటే, పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధపతనం చేయగలిగినవి ఏవి ఉండవంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ సుఖాలు ఉంటాయో అక్కడ పతనము తప్ప ఆధ్యాత్మిక అభివృద్ధి, భక్తి, ప్రేమలు ఉండవు. కనుక ఎవడు సుఖాలు అనుభవిస్తున్నాడో, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాడో, ఎవడు ధనంలో మునిగి తేలుతుంటాడో వాడు భగవద్భక్తుడు కాలేడు. అవి ఖచ్చితంగా మనిషిని ఆధ్యాత్మికంగా పతనం చేస్తాయి, బలహీనం చేస్తాయి, భగవంతుడికి దూరం చేస్తాయి. అందుకనే కుంతిమాత, అయ్యా కృష్ణ, నిన్ను గుర్తుంచుకునే అంత కష్టాలు మాత్రం ఇవ్వు, నిన్ను మర్చిపోయే సుఖాలు నాకు వద్దు అని. నిజభక్తులు ఎక్కువ సుఖాలను కోరుకో, అలాగని ఎక్కువ కష్టాలు కూడా కోరుకో. కొద్దిగా అప్పుడప్పుడు అట్లా గిల్లుతూ ఉండు. ఆ గిల్లినప్పుడు కాస్త నొప్పి పుట్టి బాబా అంటావు, చాలు. అంతవరకు నేను గుర్తుంచుకోవడానికి మాకు సరిపోతుంది. అనుక్షణం మీ నామావర్తనే మాకు కథా కీర్తన, అదే మా నిత్యానుష్ఠానం. ఆయన నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆయన కథను విన్నట్టే. సాయిరాం 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 అన్నా కానీ ఆయన కథా కీర్తన చేసినట్టే. సులభం అన్నిటికంటే. వంట చేస్తున్నావు, సత్యత్ర పారాయణ చేయాలంటే కష్టం కదా. బట్టలు ఉతుకుతుంటాం, సత్యత్ర పారాయణ చేయాలంటే కష్టం కదా. ఆఫీస్ డ్యూటీలో ఉంటాం, సత్యత్ర పారాయణ చేయాలంటే కష్టం కదా. నడుస్తూ ఉన్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, సత్యత్ర పారాయణ ఎలా కుదురుతుంది? అక్కడ కుదిరేదేంటి? నామస్మరణ. ఎక్కడ ఏది కుదురుతుందో దాన్ని తీసుకుని సాధన చేస్తే 24 గంటలు మనం బాబాలోనే ఉండే అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల ఒకటే చేయాలంటే కుదరదు, ఎప్పుడు ఒకటే చేయాలంటే కుదరదు. అదే మాకు తృప్తి. మీ నామ సంకీర్తన, మీ నామస్మరణే మాకు తృప్తి, ఆనందం తప్ప వేరేదేమీ లేదు. ఇది భక్తుల లక్షణం. బాబా నామస్మరణతో, బాబా లీలలతో, బాబా కథాశ్రవణంతో ఆనందిస్తున్నావా, తృప్తిగా ఉన్నావా, నాకు ఇంకేం అక్కర్లేదనే భావన వచ్చిందా నీకు, నువ్వు భక్తురాలివి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకొద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళన చేస్తా అంటే ఇక్కడ కొత్త పూజా విధానం తెలియజేస్తున్నాం. మనం మామూలుగా వేడి నీళ్ళు తీసుకొని అభిషేకం చేస్తాం గోరువెచ్చని నీళ్ళతో, అది ఒక రకమైన పూజ. విగ్రహారాధనలో అది ఒక పూజ. కానీ బాబా పేరు వినగానే మన గనక ప్రేమతోటి ఆనంద బాష్పాలు వచ్చాయనుకో, అది అత్యున్నతమైన పూజ, దాన్ని మించింది లేదు. అటువంటి ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు, చరణాలు కడగాలి. ఆ స్థాయికి మన ప్రేమ పెరగాలి. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాం. మామూలుగా చందనం పూస్తుంటాం బాబా గారికి, తప్పు లేదు, పూయొచ్చు. కానీ దానికంటే అత్యున్నతమైనది ఏంటి? నిర్మలమైన ప్రేమ. అంటే ఎటువంటి కలుషితం లేని ప్రేమ, కోరికలు లేని ప్రేమ, పసిపిల్లవాడి మీద తల్లికి ఉండే ప్రేమ. అటువంటి ప్రేమ గనక బాబా మీద ఉంటే అదే ఆయనకు నిజమైన చందనం అవుతుంది. అటువంటి చందనాన్ని మనం పూయగలగాలి. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. కొత్త కొత్త శాలువాలు కప్పుతుంటాం బాబా గారికి, పండుగలప్పుడు కప్పుతుంటాం, మామూలు సమయంలో కప్పుతాం, ఇంట్లో విగ్రహాలకు కప్పుతుంటాం, గుళ్ళో విగ్రహాలకు కప్పుతుంటాం. అది కొంత డబ్బు ఖర్చు పెట్టి చేసేది, అది కూడా మంచిదే, దానికి ఫలితం ఉంటుంది. కానీ దానికంటే శ్రద్ధ అంటే బాబా కార్యక్రమం ఏదైనా సరే ఇక పూర్తి ప్రాణప్రదంగా భావించి చేయడం.
ఆయనకి చేయాల్సిన పనులు చేసిన తర్వాతే మిగతా పనులు చేసుకోవడం, ఆయన ముందు తర్వాతే ఏదైనా అనే భావంతో ఆయన కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన పూజలో పాల్గొనడం, ఆయన సేవ చేసుకోవడం, ఆయన ధ్యానం చేయడం, ఆయన సంకీర్తన చేయడం, వాటిల్లో కనుక నువ్వు శ్రద్ధ చూపిస్తే అదే ఆయనకు వస్త్రం అవుతుంది. అటువంటి వస్త్రాన్ని కప్పాలి. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మేము ప్రసన్నను చేసి సుఖసంతుష్టిని అవుతారు. బాహ్యోపచారాల కంటే ఈ అంతరంగ పూజ ద్వారానే ఆయన ప్రసన్నుడు అవుతాడనే విషయాన్ని అంతర్లీనంగా మనకు చెప్పడం జరిగింది. బాహ్యోపచార పూజలు అందరూ చేస్తారు. డబ్బులున్న ప్రతివాడు కొనుక్కొస్తాడు, వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు, గంధం పూస్తాడు, శాలువాలు కప్పుతాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి దానికేం మనసు అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు. కానీ వాటి ద్వారా ఆయన లొంగడు. నువ్వు ఖర్చు పెట్టి చేస్తున్నావు కదా, ఆ ఖర్చుకు 10 రెట్లు ఆదాయం ఇస్తాడు. అంతేగాని ఆయన అనుగ్రహం, ఆయన ప్రేమ మన మీద వర్షించదు. అనుగ్రహం, ప్రేమ అనేది చాలా విలువైంది, వెలకట్టలేంది, అది చాలా గొప్పది. అవి కేవలం అంతరిక పూజ ద్వారా మాత్రమే వస్తుంది. అటువంటి అంతరంగిక పూజను నీకు సమర్పించి నీ ప్రేమ నేను పొందుతాను, మిమ్మల్ని సంతుష్టి చేస్తాను, తృప్తిపరుస్తాను అని చెప్తున్నాడు. సాత్విక అష్టభావాలని నిర్మలమైన అష్టదళ కమలాన్ని, సాత్విక అష్టభావాలు ఉంటాయంట, అవే అష్టదళ పద్మాలంట. అవే జపము, తపము, తపస్సు, ధ్యానం, సేవ, త్యాగం, సహనం, ప్రేమ, ఈ గుణాలు ఉన్నాయి. ఉత్తమ గుణాలు, సాత్విక గుణాలు. ఈ గుణాలను నేను సంపాదించుకొని ఆచరిస్తాను. అప్పుడు నేను ఆచరించినప్పుడు అవి మీకు అష్టదళ పద్మాల పూజ అవుతుంది తప్ప ఆ గుణాలను సంపాదించుకోకుండా ఎక్కడెక్కడి నుంచో డబ్బులు పెట్టి బాగా పూలు తెచ్చి ఆయన్ని కప్పేసేసి కనపడకుండా ఊపిరాడకుండా బాబాకు చాలా గొప్పగా పూజ చేసాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుకు డబ్బు ఇస్తాడు అంతే. కానీ బాబా ప్రేమ నువ్వు అనుభూతి చెందలేవు, బాబాకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు అనుభూతి చెందలేవు, ఆత్మ జ్ఞానం పొందలేవు. దానికి కావాల్సిందల్లా అంతరంగిక పూజే. అందుకని సాత్విక అష్టభావాలను సంపాదించుకోవాలి. అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. ఈ అష్టదళ పద్మాలను అచంచలమైన ఏకాగ్రమైన మనసుతో, ఆయన పాదాలు తప్పితే, ఆయన రూపాన్ని తప్పితే ఇంక దేన్ని చూడకుండా అది కళ్ళలో నిలబెట్టుకొని, మనసులో నిలబెట్టుకొని, ఆ నిష్ఠతో కూడినటువంటి ఆ సాత్విక భావాలను, శాంతం, సహనం, ప్రేమ, త్యాగం, ధ్యానం, జపం, తపం, సేవ, ఇట్లాంటి ఉత్తమమైన సాత్వికమైన గుణాలను ఆచరిస్తే అవి అష్టసాత్విక భావాలై ఆయన ఆనందపరుస్తాయి. శ్రద్ధాభక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది, ఆయన నొసట బుక్క అద్దుతారు, అంటే బొట్టు లాంటిది. దాని బదులు శ్రద్ధాభక్తి. శ్రద్ధ, బాబా తప్పది ఇంకేమీ కనపడట్లేదు. భక్తి, ప్రేమ, అణిగిమణిగి ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, తగ్గించుకొని ఉండడం, ఎల్లప్పుడూ ఆయన సేవలోనే ఉండాలనుకోవడం. ఇది ఈ రకమైన బుక్క అద్దుతాను. దృఢమైన విశ్వాసం అనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి, ఎటువంటి పరిస్థితుల్లో భూమి ఒక్కలైపోయినా ఆకాశం తలకిందులు మారినా కానీ ఆయన మీద ఉన్న విశ్వాసం మాత్రం సన్నగిల్లకుండా బాబా ఉన్నాడు, చూసుకుంటాడు, ఏమైనా కానీ అనే దాన్ని కనుక సాధించగలిగితే అది ఆయనకు బంగారు మొలతాడు. నువ్వు మామూలుగా బంగారు మొలతాడు, వెండి మొలతాడు అందరూ కడతారు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళకి దానికి సంబంధించిన లెక్క చూసి ఇస్తాడు. కానీ నువ్వు దృఢమైన విశ్వాసం అనే మొలత్రాటిని ఆయన నడుము కడితే, అంతటి విశ్వాసాన్ని నువ్వు ఉంచుకోగలిగితే మీ పాదాంగుష్టాల యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఆయన పాద అంగుష్టం ఉంటుంది కదా, 2 వేళ్ళు ఇలా పెట్టేసి ఆయన యొక్క బొటన వేలు చూపిస్తుంటాడు. దానికి నా శిరస్సును ఆనిస్తాను, శిరస్సుతో పాటు నా అహంకారాన్ని సమర్పిస్తాను. దాని ద్వారా ఆ పాదాంగుష్టం నుంచి వచ్చే దివ్యమైనటువంటి అనుభూతి ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా దివ్యానుభూతిని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మేము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను. ప్రేమరత్నాలు, మామూలు రత్నాలు కాదు, మామూలు రత్నాలతో కూడా చేస్తారు, దాని ద్వారా వచ్చేది వస్తాయి ఇందాక చెప్పినట్టు. కానీ ప్రేమ అనే రత్నాలు కనుక ఆయన అలంకరిస్తే దాని ద్వారా నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను. నా మొత్తం పంచప్రాణాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరం మొత్తం నీకే సమర్పిస్తాను. ఎలా? దిష్టి తీసి పడేసినట్టు పడేస్తాను, నీకు ఇచ్చేస్తాను అంతే. ఈ శరీరం మీద నాకు అసలు ఆ ఇంట్రెస్టే లేదు, అవసరం లేదు. దిష్టి తీసి ఎలా పడేస్తామో అలా దీన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నా పంచప్రాణాలను వింజామరలుగా వీస్తాను, పంచప్రాణాలతో నీకు వింజామర వీస్తాను. పంచప్రాణాలు ఉంటాయి,
పంచవాయువుల్లో పంచ ప్రాణాలు ఉంటాయి. ఆ పంచ ప్రాణాలులోంచి ప్రాణం దేని నుంచైనా వెళ్ళిపోవచ్చు. అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క వాయువు రూపంలో ఉంటుంది పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు కూడా నీకే సమర్పిస్తున్నా. అంటే ఇంకా నాకు ప్రాణం, అందరూ ప్రాణం కోసం బతుకుతారు. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తారు. ఎన్ని కోట్లు, వేల కోట్లు ఇమ్మన్నా ఇచ్చేస్తారు. నీకు ప్రాణం కావాలా, 1,00,000 కోట్లు కావాలంటే ప్రాణమే కావాలి, 1,00,000 కోట్లు అక్కర్లేదా. అంత విలువైన ప్రాణాన్ని కూడా సాయినాథుల వారికి, గురుదేవుడికి సమర్పించేస్తున్నాము అన్న భావంతో జీవించాలి. అవుతుందా? ప్రాణాన్ని సమర్పించడం అవుతుందా? ఉన్న దాంట్లో కాస్త ఎక్కువ ఇద్దామంటేనే విలవిలాడిపోతాం. ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక 5 లక్షలు బాబాకి ఇద్దామా, అయిపోయింది. ఇప్పుడు పోద్ది ప్రాణం. 10 లక్షలు 5 లక్షలు బాబాకి ఇద్దామంటే ప్రాణం పోద్ది. మన పరిస్థితి అంటే డబ్బు కంటే ప్రాణమే ముఖ్యం మనకు. కానీ అటువంటి ప్రాణాన్ని భగవంతుడికి అర్పించమన్నారు. నిజానికి 10 లక్షలు నీకు కావాలా, ప్రాణం కావాలంటే ప్రాణం కావాలి, లక్షలు అక్కర్లేదంట. కానీ ఇక్కడ బాబా గారికి 10 లక్షలు 5 లక్షలు ఇస్తామంటే ప్రాణం పోతుంది. కాబట్టి గురు మార్గంలో అంటే ప్రేమ ఉన్నప్పుడు నీ పిల్లలకి ఇస్తావా? 10 లక్షలు, 1,00,00,000 రూపాయలని ఇస్తాను నా పిల్లలకి. నా పిల్లలు 1,00,00,000 రూపాయలు ఇచ్చేసి కావలిస్తే నేను వీధిలో కూర్చోమంటే కూర్చుంటాను. అంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద. మరి బాబా మీద ఆ ప్రేమ ఉందా మనకు? లేదు. మరి నీ పిల్లలు కూడా నిన్ను చూడకుండా గెంటేసినప్పుడు నిన్ను ఎవరు కాపాడాలి? బాబా కాపాడాలి. ఆస్తులు పాస్తులన్నేమో పిల్లలకు రాసిస్తావా? నీ కష్టం వస్తేనేమో బాబా కాపాడాలా? ఎంత తెలివితేటలు మానవుడివి. నా పంచప్రాణాలను వింజామరలుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాను. మీ తాప నివారణ, బాబాకు తాపం అంట, ఎండ తాపం. మనం ఎండ ఎక్కువగా ఉంటే తాపపడిపోతాం, ఊపిరి ఆడదు, ఏసీలో పోయి పరిగెత్తి కూర్చోవాలి. బాబాకు కూడా అటువంటి తాపం ఉందనుకొని భక్తుడు గొడుగు పడతానంటున్నాడు. బాబాకు ఉంటుందా వేడి తాపం? ఎల్లప్పుడూ దుని దగ్గర కూర్చుని ఆయనకి వేడే ఉంటుంది. తలుపులు తాళం లేని ఇంట్లో కూర్చుని ఆయనకి చలే ఉంటుంది. కానీ భక్తుడు ప్రేమ వల్ల బాబాకి ఎప్పుడైనా వేడి కలిగితే తన్మయత్వం అనే గొడుగును పడతాను. అంటే బాబాను చూస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాను. నా చుట్టూ ఏముందో కూడా నాకు తెలియదు. మనస్సు కనిపించని ఆ దివ్యత్వంలో లీనమైపోయి ఉంటుంది, అంతర్ముఖం అయిపోయి ఉంటుంది, తనను తాను మర్చిపోయి ఉంటాడు. అటువంటి గొడుగు పడతానంటే అటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి. బాబా గురువు ఆశించేది కూడా నిన్ను అటువంటి స్థితిలో వెళ్ళమనే, ఆత్మానుభూతిని పొందమనే, ఆత్మజ్ఞానాన్ని పొందమనే. నువ్వు అటువంటి స్థితిని పొందగలిగితే ఆయన సంతోషిస్తాడు. అది దాన్ని ఆయనకు గొడుగుగా భావిస్తాడు. ఓం శ్రీ సాయిరామ్.